అలాగే చూసుకున్నట్టయితే బాలకృష్ణ గారు హ్మ్. 'డాకు మహారాజ్' ఆ! ఆ! అది ఎట్లా అనిపించింది సార్? అదే అంటే వరుస ఈ మధ్య కాలంలో బాలకృష్ణ వరుస విజయాలు హ్మ్. కదా! అవును. వ వ ఆయన ఏది పట్టుకున్నా హిట్టే. అది అందులోను 'అన్‌స్టాపబుల్' అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది అసలు సూపర్ హిట్. అవును. ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా కోసం ఆయన ఇంటర్వ్యూ చేశాడు వెంకటేష్‌ని వీళ్ళని. ఆ సినిమాతో పాటు ప్రచారం దేనికి జరుగుతది? 'డాకు 'డాకు మహారాజ్'. ఇప్పుడు మహారాజ్' ఆయన ఏమంటున్నాడు వెంకటేష్ మా సినిమాతో పాటు 'డాకు మహారాజ్' పెద్ద హిట్ అవ్వాలంటున్నాడు. అలాగే 'గేమ్ చేంజర్' కోసం రామ్ చరణ్ కూడా పార్టిసిపేట్ అవును. చేశాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడు? కదా! 'గేమ్ చేంజర్'తో పాటు 'డాకు మహారాజ్' అంటే ఈయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ సినిమాలకు సంబంధించి ఆటోమేటిక్‌గా 'డాకు మహారాజ్' కూడా ప్రమోట్ అయిపోద్ది కదా! అవును. అందులోనూ ఇప్పుడు వచ్చిన 'దబిడి దిబిడి' సాంగ్ ఒక రేంజ్‌లో ఉంది. ఆ అంటే సాంగ్ కొన్ని విమర్శలు పెద్ద స్థాయిలో వస్తున్నప్పటికి కూడా జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన ఏంటి సార్ డేర్ అండ్ డాషింగా ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ అనేది వాడరు ఎవరు. కానీ మ్యాన్షన్ హౌస్ ప్రెజెంట్స్ అన్‌స్టాపబుల్ అంటాడు ఆయన. అలాంటివి అలాగే ఇప్పుడు ఈ సాంగ్ కూడా 'దబిడి దిబిడే' ఆ! ఆ స్టెప్పులు గాని అది ఎట్లా చూస్తే అంటే ఎట్లా తీసుకోవచ్చు సార్ దాన్ని? అంటే ఇప్పుడు మన బాబీ మొన్న ఇంటర్వ్యూలో అంటే ముందు నుంచి కూడా బాలకృష్ణతో పనిచేసిన డైరెక్టర్స్ అందరూ కూడా అదే విషయం చెప్తుంటారు. బాబీ కూడా మొన్న ఇంకొకసారి చెప్పాడు. ఏంటంటే బాలకృష్ణ గారు ఒకసారి సబ్జెక్ట్ ఓకే చేసి, డైరెక్టర్‌ని ఓకే చేసిన తర్వాత, ప్రాజెక్ట్ ఓకే చేసిన తర్వాత ఎందులోనూ కలగజేసుకోడు. ఏం చేయమంటే అది చేస్తాడు. ఒక చిన్న పిల్లోడిలాగా కొరియోగ్రాఫర్ ఏది చేయమంటే అది చేస్తాడు. డైరెక్టర్ ఏది చేయమంటే అది చేస్తాడు. ఫైట్ మాస్టర్ ఏం చేయమంటే అది చేస్తాడు. ఎందులోనూ ఇన్వాల్వ్ అలా కాదు ఇలా అయితే బాగుంటుందండి. ఇలా అయితే బాగుంటుందేమో, అలా అయితే బాగుంటుంది. అటువంటి సజెషన్లే ఇవ్వడు ఆయన. ఏమైనా ఇస్తే స్టోరీ ఫైనలైజ్ చేయడానికి ముందు, ఓకే చేయడానికి ముందు, ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ముందు ఆయనకున్న అనుభవంతోటి ఇలా ఉంటే బాగుంటుందేమో చూడండి అటువంటివన్నీ చెప్తాడు. వన్స్ లాక్ అయిన తర్వాత ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన తర్వాత ఇంకెందులో అసలు ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వడు. ఒకవేళ ఏమన్నా విమర్శలు వస్తే ఆ సాంగ్‌లో కొరియోగ్రాఫర్‌కి, డైరెక్టర్‌కే చెందాలంతే. అయితే ఏంటంటే ఇప్పుడు బాలకృష్ణ ఒక మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి కదా! అవును. రాజకీయాల్లో కూడా ఆయన ఉన్నాడు కాబట్టి ఒక హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే కాబట్టి కొన్ని ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. ఆయన హీరో మాత్రమే కాదు ఎమ్మెల్యేగా కూడా కదా! మరి కొంచెం అటువంటి స్టెప్పులు వేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేస్తే బాగుండేదేమో అని విమర్శలు వస్తాయి. కానీ ఈ విమర్శలు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కదా! అడవి రాముడికి వచ్చింది, యమగోళకి వచ్చింది, ఖైదీ నంబర్ 150లో చిరంజీవి చేసినప్పుడు వచ్చింది అవును. కదా! అవును. ఈ విమర్శలు కొత్త ఏం కాదు కాబట్టి దాని గురించి పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ముందు ముందు మరీ ఈ శృతి మించకుండా ఈ ఈ కొరియోగ్రఫీ చేసే విషయంలో శేఖర్ మాస్టర్ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 'పుష్పలో' పీలింగ్ సాంగ్ కూడా మరీ ఓవర్ అయిపోయిందని చెప్పి అన్నారు. రవితేజ గారి అలాగే సాంగ్ 'రవితేజ' ఒకటి. 'మిస్టర్ బచ్చన్'లో కూడా ఆ అవును. సాంగ్ పట్ల కొంచెం అభ్యంతరాలు కొరియోగ్రాఫర్ పట్ల కొంచెం శ్రద్ధ కాబట్టి తీసు కాబట్టి ఒక కొరియోగ్రాఫర్ వరుసగా విమర్శలు పాలవడం అనేది అతని కెరీర్‌కి కూడా అంటే టెంపరరీగా క్రేజ్ ఉండి అతనికి ఇది వచ్చినా కూడా లాంగ్ రన్‌లో అంత మంచిది కాదు కాబట్టి ఆ విషయంలో అంటే వల్గారిటీ తోటే ఒక పాటకి మనం ఇది వస్తదని చెప్పలేం కదా! మంచి గ్రేస్‌ఫుల్ మూవ్‌మెంట్స్ తోటి కూడా వస్తాయి. అవును. ఆ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఉంటే బావుంటదని చెప్పొచ్చు.